తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలామంది యంగ్ హీరోలు ఉన్నా అందులో కొందరు కుర్రాళ్ళు మాత్రమే విభిన్నమైన సినిమాలు చేస్తూ విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో టాలెంటెడ్ గాయక్ సుహాస్ ఒకరు. హీరోగా మారి వరుస హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు యంగ్ హీరో. రెట్టించిన ఉత్సాహంతో ప్రయోగాత్మక చిత్రాలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు సుహాస్ ప్రసన్న వదనం అనే సినిమాతో గత శుక్రవారం మన ముందుకు వచ్చారు. అద్భుతమైన కంటెంట్తో ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్స్ తీసుకువస్తోంది బాక్సాఫీస్ దగ్గర. మూడో రోజు కూడా మంచి కలెక్షన్స్ నమోదు చేసింది. నాలుగో రోజు ఎంత మేర కలెక్షన్స్ తీసుకురానుందనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. సుహాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ప్రసన్న వదనం. అరుణ్ వైకే ఈ మూవీని, మణికంఠ, జేఎస్ ప్రసాద్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మించారు. విజయ్ బుల్గాని సంగీతాన్ని అందించారు. రాశి సింగ్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్స్గా చేశారు. ఈ సినిమాలో నితిన్, ప్రసన్న, అలాగే కుశాలిని, సాయి శ్వేత, సత్య, వైవాహర్షలు కీలక పాత్రలు పోషించారు. సుహాస్ నటించిన ప్రసన్న వదనం మూవీ కలర్ బ్లైండ్నెస్ అనే కాన్సెప్ట్తో కొత్తగా తీసుకువచ్చారు దర్శకుడు. ఇందులో హీరోకు ఎదుటి వాళ్ళ ముఖాలను గుర్తుపట్టలేని సమస్య ఉంటుంది. దీనివల్ల అతను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, వాటి వల్ల ఏం కోల్పోయాడు, తిరిగి సమస్య నుంచి ఎలా బయటపడ్డాడు అనేది ఇక్కడ సినిమాకి హైలైట్గా తెరకెక్కించారు. ప్రసన్న వదనం మూవీ విడుదలకు ముందు చిత్ర యూనిట్ భారీగా ప్రమోషన్ కార్యక్రమాలు చేసింది. సినిమాని జనాల్లోకి విపరీతంగా తీసుకువెళ్లేందుకు ఈవెంట్స్ నిర్వహించింది. కొన్ని ఇంటర్వ్యూలు చేసింది. ఎంతో గ్రాండ్గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాకి ఇటు మంచి బజ్ ఏర్పడింది ట్రైలర్తో కూడా. ఈ సినిమా హక్కులకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అన్ని ఏరియాలు కలిపి అద్భుతమైన బిజినెస్ చేసుకుంది ఈ సినిమా. తొలి రోజు, రెండో రోజు 50 నుంచి 55% ఆక్యుపెన్సీ నమోదైతే మూడో రోజు 40% వరకు ఆక్యుపెన్సీ నమోదైంది. మొత్తానికి 6 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ తీసుకువచ్చినట్టు తెలుస్తోంది ఈ సినిమా. నాలుగో రోజు కూడా సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో ఆక్యుపెన్సీ అదిరిపోతోంది. దాదాపు 42% వరకు ఆక్యుపెన్సీ కనిపిస్తే ఈరోజు 36% వరకు ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. నేడు 70 లక్షల రూపాయల వరకు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు. ఓవర్సీస్లో కూడా ఒక ట్రెండ్ అయితే సెట్ చేస్తోంది. చిన్న సినిమాగా వచ్చి మంచి కలెక్షన్స్ తీసుకువస్తూ. డిజార్డర్తో కూడిన ఈ తరహా కథలు మనకి కొత్త కాకపోయినా సుహాస్ని ఇందులో చూపించడం చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇక గతంలో వచ్చిన డిజార్డర్ సినిమాలకు ఇది చాలా భిన్నంగా అనిపిస్తుంది. మంచి మలుపులతో ప్రేక్షకుల్ని థ్రిల్ పంచడంలో దర్శకుడు పూర్తి విజయాన్ని సాధించారు ఈ సినిమాలో.